ఆస్పత్రి పాలైతే జేబులు గుల్ల చేసుకోవాల్సిందేనా? 4 రోజులు ఆస్పత్రిలో ఉంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందేనా? తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చింది? రాజమహేంద్రవరం వేదికగా దశాదిశ చేపట్టింది హెచ్ఎంటీవీ. జేబులో నుంచి డబ్బు తీయకుండా అందరికీ మంచి వైద్యం అందించడం ఎలా? ప్రజారోగ్య విధానంలో ఎలాంటి మార్పులు రావాలి అనే అంశాలను దశాదిశలో చర్చించనుంది. జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న దశాదిశ కార్యక్రమానికి డాక్టర్లు, వైద్య విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, జనం హాజరయ్యారు. అక్కడి నుంచి వివరాలు ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. చారిత్రాత్మక నగరం రాజమహేంద్రవరంలో మరి కాసేపట్లో హెచ్ఎంటీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న దశాదిశ కార్యక్రమం ప్రారంభమవుతుంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ జయప్రకాష్ నారాయణ ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు మొత్తం సర్వం సిద్ధమైన పరిస్థితి ఉంది. ఇప్పటికే మనం రీజనల్ వారీగా ఒక పక్క ఉత్తరాంధ్ర గానీ, మరొక పక్క విజయవాడ, ఇంకొక పక్క రాయలసీమకు సంబంధించిన అనేక సమస్యలపై దశాదిశ కార్యక్రమం చర్చించాము. మరొక పక్క చాలా కీలకమైన విద్యకు సంబంధించిన అంశాన్ని గుంటూరు వేదికగా కూడా చర్చించడం జరిగింది. ఈ 4 వేదికలో కూడా ప్రజల అభిప్రాయాలని ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రభుత్వాలు ఏం ఆలోచన చేస్తున్నాయి, ప్రజలు ఆలోచన చేస్తున్న విధంగానే ప్రభుత్వాల ఆలోచన కొనసాగుతుందా లేదా అనేది ఈ వేదికలపై నుండి స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు రాజమహేంద్రవరంలో చాలా కీలకమైన అంశం, సామాన్య ప్రజల నుండి కోటీశ్వరుల వరకు ఎవరికైనా చాలా కీలకమైన అంశం వైద్యానికి సంబంధించిన అంశం. ఈ వైద్యానికి సంబంధించిన అంశం పైన ఈ రోజు ప్రధానంగా చర్చ జరగబోతుంది. వైద్యం మీద ఇప్పటికే అనేక అపోహలు ఉన్నాయి. కేవలం కార్పొరేట్ ఆసుపత్రులు మాత్రమే గుత్తాధిపత్యం చలాయిస్తున్నాయి, కేవలం ప్రభుత్వ వైద్యం పూర్తిగా పడకేసిన పరిస్థితి ఉందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో నిజంగా అలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇది మరింత దిగజారిన పరిస్థితి నిజంగా ఉందా? ప్రజలంతా కూడా ఏం కోరుకుంటున్నారు? ఇక్కడ గ్రామీణ స్థాయిలో అంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయి నుండి జిల్లా కేంద్రంలోని ఆసుపత్రుల వరకు ప్రజలు ఎలాంటి వైద్య సాయాన్ని కోరుకుంటున్నారు? అలాగే ప్రైవేటు రంగంలోని వైద్య రంగం ఎలా ముందుకు పోతోంది? అలాగే మరికొన్ని కొత్త ప్రైవేట్ రంగంలో కొత్త ఆసుపత్రులు కూడా వస్తున్న పరిస్థితి ఉంది. వీటన్నిటినీ కూడా ప్రభుత్వ పరంగా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందా? ఈ అన్నిటి అంశాలకు సంబంధించి ఈ రోజు ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇప్పటికే అనేక మంది రాజకీయ నాయకులు, అలాగే సమాజంలోని అనేక రంగాలకు సంబంధించిన ప్రముఖులు కూడా ఈ రోజు ఈ 3 గంటల పాటు సాగే ఈ సదస్సుకు హాజరవుతున్నారు. ఇప్పటికే జిఎస్ఎల్ మెడికల్ కళాశాలకు సంబంధించిన విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అలాగే ఈ కళాశాలకు సంబంధించిన ప్రొఫెసర్లు, వైద్య రంగంలో స్థిరపడిన అనేక మంది ప్రముఖులు కూడా ఈ రోజు జరుగుతున్న ఈ చర్చా వేదికకు హాజరవుతున్న తమ అభిప్రాయాలను నిర్మోహమాటంగా, నిరభ్యంతరంగా వెళ్ళజెప్పేందుకు ఈ వేదికను హెచ్ఎంటీవీ అందిస్తుంది. ఆ ప్రకారమే ఈ చర్చ కొనసాగుతుంది. 6 గంటలకు ఈ చర్చ ప్రారంభమైన తర్వాత 9 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఈ 3 గంటల్లో కూడా ఈ రాష్ట్రానికి సంబంధించి వైద్య విద్యా రంగంలో గాని, ప్రజారోగ్యంలో గాని ఒక దిశా నిర్దేశాన్ని చేసేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందని స్పష్టంగా చెప్పవచ్చు. ఈ మేరకే ఇప్పటికే అనేక మంది తమ అభిప్రాయాలను కూడా అంటే గ్రామ స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించి కూడా వారు నేరుగా పరిశీలించిన అంశాలు, వారి దృష్టికి వచ్చిన అంశాలను కూడా ఈ రోజు చర్చా వేదికలో పెట్టాలని చెప్పి వారు ఇప్పటికే అనేక ఎస్ఎంఎస్ రూపంలో గానీ, లేకపోతే నేరుగా వారు ఫోన్ల ద్వారా సమాచారం అందించడం గానీ ఇప్పటికే మాకు అవన్నీ కూడా ఇప్పటికే అందాయి. వీటన్నిటి కూడా క్రోడీకరించి ఈ రోజు జరిగే చర్చా వేదికలో చర్చను కొనసాగించేందుకు హెచ్ఎంటీవీ సిద్ధంగా ఉంది. మరి కాసేపట్లో జయప్రకాష్ నారాయణ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. రైట్, థాంక్యూ శ్రీనివాస్.